మహారాజు ఎక్కడికి వెళ్ళాడు? వనవిహారానికి వెళ్ళారు కొంతమంది బలగాన్ని తీసుకొని. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి తరుణం లోపల ఎక్కడ వెళ్ళక్కడ అన్ని ఏర్పాట్లు, భోజనాలు, అవి వేడుకలు అన్నీ జరుగుతున్నాయి. సుకన్య మాసాల యవ్వనంలో ఉన్నది. ఆమె వెంట చిరికెత్తెలు ఉన్నారు కొంతమంది స్నేహితులు. అందరూ కలిసి ఆ విధంగా తిరుగుతూ ఉంటే ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికి ఒక పుట్ట కనిపించింది. పుట్టలో ఎవరున్నారు? శవన మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఆ తపస్సు చేసుకుంటే ఆమెకు తెల్లటి రెండు కళ్ళు పోయినాయి. ఆ రక్తం అంతా కారుతున్నది. ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఈ ఘోరమైనటువంటి ప్రమాదం వల్ల ఏమైపోయింది? ఆయనకు ఆగ్రహం వచ్చినది. ఇది శపించాడు. అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల మంది వచ్చి ఉన్నారు కదా, వాళ్ళందరికీ 1, 2 ఆగిపోయినాయి. నెంబర్ 1, 2 మలమూత్ర బంధనము జరిగినది. ఈ తిప్పలు పడుతున్నారు. ఎవరెట్లా ఆయాసం అవుతున్నది, ఆగ్రహం ఇవన్నీ చేయాలి కదా. అందరి కింద పడి పొర్లుతున్నారు. అనారోగ్యం శర్యాది మహారాజుకు. ఏం జరిగింది? ఎవరేం పొరపాటు చేశారు? ఇక్కడ ఏమున్నది? పవిత్రం ఆశ్రమం ఉన్నది. ఆశ్రమం దగ్గర ఏమైనా జరిగిందా? అందరినీ ఆరాధించాలి. మా వల్ల కానీ మేమేం చేయాలి, ఏం చేయాలి? ఆఖరికి సుకన్య ఒప్పుకుంది. నాన్నగారు నా వల్లనే జరిగింది పొరపాటు. అక్కడ ఒక పుట్ట ఉంటే పుట్టలో వెలుగులు వస్తూ ఉంటే దాంట్లో నేను ముళ్ళు గుచ్చాను. ఆ పొరపాటు జరిగినట్టు అక్కడికి తీసుకుని వెళ్ళారు. అందరూ పోయినారు, మొక్కారు. శవన మహర్షి బయటికి వచ్చాడు. ఎలా అయినాడైనా? గురుడి వాడైనాడు. ముందే వృద్ధుడైనటువంటి వాడు గురుడి. అందులో పొరపాటైంది, క్షమించండి అన్నారు. మీకు కావాలంటే కొన్ని వందల మందిని సేవకులను పెడతాం, ఇక్కడ మీరు హాయిగా ఉండవచ్చు. ఏం హాయిగా ఉంటారా? దీన్ని వివాహం జరిపించి అప్పగింతలు చేసి వెళ్ళిపోయినాడు శర్యాది. మిగిలింది ఎవరు? సుకన్య, శర్యాది. ఆ విధంగా కాలక్షేపం. ఆయన కంటే ముందే లేస్తుంది. అవన్నీ అవసరాలన్నీ ఏర్పాటు చేస్తుంది. ఆయన తపస్సు చేసుకుంటాడు. ఈ విధంగా కొనసాగుతుంది వాళ్ళ యొక్క దాంపత్యం. అలా ఉన్నటువంటి తరుణంలో అశ్విని దేవతలు వచ్చారు. వాళ్ళు ఇద్దరు సోదరులైనటువంటి వాళ్ళు, కవల లాంటి వాళ్ళు. ఆడ వచ్చేసరికి ఈమె కడవలో నీళ్లు పట్టుకొని పోతూ ఉంటే ఈమె సౌందర్యాన్ని చూసి వాళ్ళు ఆగారు. ఏమో మమ్మీ, ఎవరు, ఎక్కడ అన్నారు. అది ఇక్కడ ఆశ్రమం. ఎవరు అంటే శవన మహర్షి. ఆయన కూడా చూశారు. వృద్ధుడు, పుట్టు గుడ్డివాడ. ఎలా ఉంటున్నావమ్మా? మేము పెళ్లి చేసుకుంటాం, మమ్మల్ని వరంతు, మాలో ఎవరినైనా అని చెప్పి వాళ్ళు పోయారు. దుర్మార్గ శాబాష్, మిమ్మల్ని పరీక్ష చేశామమ్మా అన్నారు. మీకేం కావాలి కోరుకోండి అంటే అప్పుడు భర్త దగ్గరికి తీసుకుని వెళ్ళినది వాళ్ళని. మా భర్త కోరుకుంటారు. భర్త అప్పుడు అడిగాడు ఆయన, నాకేం కావాలి? గుడ్డిదనం పోవాలి, యవ్వనం రావాలి. తప్పకుండా. ఎలా వస్తుంది మరి? పదండి అన్నారు. ఆయన దెబ్బలు చేతులు పెట్టారు. వీళ్ళిద్దరు శవన మహర్షిని ఆ సరస్సులోకి వెళ్ళకపోయినారు. సరస్సులో దిగారు. 3 ముగ్గురు పడిగారు. ఇక తీసేసరికి ముగ్గురు ఒక్కటికి వెళ్ళారు. యవ్వనవంతంగా మంచి సౌందర్యంగా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు వచ్చారు. అమ్మాయి నీ భర్త ఎవరో తీసుకోవన్నాడు. ఇలా ఆమె భగవంతుడిని ప్రార్థన చేసినది. నేను పతివ్రతనే ఏంటంటే నా భర్త వచ్చుగాక అనేసరికి ఆమె భర్త అయితే ఎవరైతే ఉన్నారో ఆ శవన మహర్షి యవ్వనంలో ఉన్నటువంటి వాడు ఆయన బయటికి వచ్చాడు. మరి మీకు ప్రత్యుపకారంగా ఏం చెయ్యాలి అన్నాడు శవన మహర్షి. మాకేంది సోమరస పానాన్ని అర్హత కల్పించాలి యజ్ఞాల్లో. అది మాకెందుకు ఇస్తలేడు. యజ్ఞాల్లో సోమరస పానం అనేటువంటి ఉంది. సోమరసం దాన్ని వీళ్ళకి ఇవ్వాలి. మిగతా దేవతలకు ఇస్తున్నారు కానీ వీళ్ళకి ఇవ్వడం లేదు. సరే నేను ఇప్పిస్తా అన్నాడు ఆయన. ఎవరు? శవన మహర్షి. సరే వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ఎవరు వచ్చారు? శర్యాది వచ్చాడు. యాగం నిర్వహించాలి రాజ్యాల్లో. వీళ్ళను అల్లుడిని ఆహ్వానించడానికి వచ్చాడు. ఆ యజ్ఞం ఎవరు నిర్వహించాలి? అల్లుడే నిర్వహించాలి. వచ్చి ఇంకేంది కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసరికి కిలకిలలు కలకలు నడుస్తున్నాయి. గ్రహించాడు, నేను వీళ్ళు నాకు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారంగా ఇస్తానని మాట ఇచ్చిన కాబట్టి ఇస్తున్నానయ్యా. మీరంతా చింతించాల్సినటువంటి, బాధపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని శవన మహర్షి చెప్పితే అప్పుడు ఇంద్రుడు కూడా సరేనంటే చెయ్యి కిందికి వచ్చింది. అప్పుడు సోమరస పానం అయిపోయింది. ఇది సుకన్య వృత్తాంతం. స్నానానికి ఈ అనుష్ఠానానికి కూర్చున్నాడు. ఈయన రావడం లేదు, శిష్యులు లేదు, ఆయన లేదు. ఏమైపోయింది? ఇక్కడ సమయం అయిపోతుంది. పాలన చేయాలి, భోజనం పెట్టాలి, తినాలి. లేకపోతే ఆ గడియలు పోయినాయంటే వ్యర్థం. ఏడాది నోవిందంత. అతిథులు అందరూ వచ్చారు. బంధువులు, మిత్రులు, హితులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అని పండితులను కూర్చోబెట్టి అడిగాడు. ఎవరు? అంబరీషుడు. వాళ్ళు చెప్పారు అంటే తప్పలే. అతిథి భోజిరామి
అధిపయి ద్వాదశి పారణంబు మానపాడిగాదు కుడువకుండగాదు కుడుచుటయును గాదు సలిల భక్షణంబు సమ్మతంబు. తిన్నట్టు కాదు తిననట్టు కాదు. ఏం చేయాలి? ఇది నీళ్లు తీసుకో ఆచమనం చెయ్యన్నారు. ఆచమనం చేశారు, అందరూ మొదలుపెట్టారు. అది ఆ సమయానికి వారు కూడా శపిస్తాను అన్నాడు. ఇంకే నీళ్లు తీసుకున్నాడు. అనేకమైనటువంటి యోనుల్లో జన్మించుగా కానీ అప్పటికే పరమాత్ముడు చక్రాయుధాన్ని ఆయన ఇంట్లో పెట్టాడు. ఎవరికి? అంబరీషుని యొక్క గృహంలో. అంబరీషునికి రక్షణగా ఉండు. గోపాలకృష్ణ భగవానికి కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులను అడ్డం పెడితే ప్రవాహం ఆగితే నీటి మట్టం పెరిగిపోతే రావణ బ్రహ్మ కోపం వచ్చింది. అక్కడ వాడు అనుష్ఠానం వెంటనే వచ్చి ఎవరి నీళ్ళు ఆపాడరా అంటే ఇక్కడికి వచ్చి కార్తవీర్యార్జును మీద యుద్ధం చేయడానికి పోతే వాడు ఒక చేతితో ఇలా వచ్చాడు. కపిలను పడ్డట్టు వచ్చాడు రావణుడు. అరే ఇంద్ర పురుగు బాగానే ఉన్నాయి, తలకాయ 20 చేతులు ఉన్నాయి అన్నాడు. దీన్ని పడిపోయి బంధించండి రా. తలకాయ కాళ్ళు నేను ఖడ్గంతో గొడ్డలతోటి బాణాలతోటి వచ్చినంత సైన్యాన్ని ఆ విధంగా యుద్ధం చేస్తుంటే అబ్బా బ్రాహ్మణోత్తముడు పిల్లవాడు వచ్చింది యుద్ధం చేస్తానని కార్తవీర్యార్జునుడు యుద్ధానికి దిగాడు. వాడు ఒక్కసారి 500 బాణాలు పట్టుకొని ధనుస్సులు పట్టి కొడుతూ ఉన్నాడు. ఆ బాణాలన్నింటినీ ఒక్క దెబ్బకి ఖండించి వేశాడు పరశురాముడు. సెకండ్ తరంలో వచ్చాడు వాడు. అప్పుడు వచ్చేవాడు. అబ్బా ఇలా చేసేవాడు. క్షమ ఉండాలి బ్రాహ్మణుడు అనేవాడికి, శాంతంగా ఉండాలి, దయం ఉండాలి, పాపపుణ్యాలు ఉండాలి. ఎంత పని చేసావు కొడుకు అన్నాడు. ఇది పనికిరాదు, మహాపాపం ఇది. దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి నాన్న అన్నాడు. యాత్రలు చేసిరారా అన్నాడు. తీర్థయాత్రలు చేయాలి. అదేంటి ఆలుగడ్డ టమాటా కూర. పూరి పూరి ఆనాటి ధర్మ ప్రకారంగా ఒకనాడు వాళ్ళ వాళ్ళు ఏం చేశారు? గురువులు బలిదానం ఉన్నారు. వాళ్ళు దండయాత్ర చేశారు. వచ్చేది ఆశ్రమానికి వచ్చారు. ఎవరు లేరు. అటువంటి సమయంలో జోన్లు సంబోధించడం ఉండగా అలాగే నరికేస్తాం. రేణుకాదేవి ఏడుస్తున్నాను. అందరూ వచ్చారు. వాళ్ళు కూడా అప్పుడు రామ 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 ఏమైందమ్మా అన్నాడు. జరిగిన విషయాలు అందరూ అక్కడ ఉన్నారు. ఏమైంది జరిగిన పెద్ద విషయం జరిగినటువంటి పరిణామాలు మీరు జాగ్రత్తగా ఉండండి చేస్తున్నాము. వెంటనే వెళ్ళాడు. నేను ఎక్కడికి వాళ్ళ వ్యక్తి పెట్టుకోవడానికి వెళ్ళి 10,000 మంది కూర్చుని వాడు ఒక్కడే వచ్చినటువంటి వాడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏం చేశాడు? తలకాయ మనం యజ్ఞం చేయాలి. మరి కావాలంటే ఇంకా దోషం పెరిగిపోయింది, ఆయనకు ఆవేశం పెరిగిపోయినది. అందరి మీద ఏంటి శక్తిలన్నీ నష్టపోతారు. ఈ భూమి మీద ఎంతమంది రాజులు ఉన్నారు వాళ్ళందరినీ నరికిపోయి ఎన్నిసార్లు కొట్టుకున్నది 7 సార్లు 21 సార్లు
మళ్ళీ 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 ఆ విధంగా ఉండడం శక్తి ఆ మధ్యన రక్తాన్ని 5 మడుగులుగా భూక్షేత్రంలో ఏర్పాటు దాన్ని అందరూ శ్రీమంత పంచక తీర్థాలైన పుణ్యక్షేత్రం కూడా ఆ విధంగా శత్రు నిర్మూలన గావించి యాగాన్ని నిర్వహించాడు. ఆ యాగంలో వాళ్ళ భూములంతా దానం చేశాడు బ్రహ్మ. ఆ విధంగా ఉంటుంది. ఇక తండ్రిని బతికించాలి మళ్ళా తిరగడం పెట్టే దానం చేసిన మళ్ళా తండ్రి సంకల్పం వెంటనే ఆయన పదవి వచ్చింది. భూములంతా కలిగి బ్రాహ్మణోత్తం ఇచ్చాడు దానం. కశ్యప ప్రజాపతి మళ్ళా మాకింకా కావాలి భూమి ఎలా లేదు బ్రాహ్మణులు చూపించలేదు అని చెప్పి ఆ ఊళ్ళో మొత్తం విసివేసినటువంటి వాడే ఆయన పోయి తపస్సు చేసుకోవడం అయోధ్యాన్ని పరిపాలించారు. ఆయనకు 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం లేదు. గోపాలకృష్ణ భగవానికి, శ్రీ రామచంద్ర భగవానికి. ఏమైంది? మీరు ఏదైనా అడగండి అన్నాడు కదా, అడుగుతున్నాను. మేము యాగం చేస్తున్నాము, దుర్మార్గులైనటువంటి రాక్షసులు భంగం చేస్తున్నారు, దాన్ని శిష్టయగుతలోదరి అష్టమ గర్భంబు నిన్ను అభియుమి. ఒరే కంస, ఎవరినైతే నీ చెల్లె ప్రేమతో పంపిస్తున్నావు అత్తగారింటికి, ఆమె యొక్క అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడే నిన్ను సంహరిస్తాడు రా అనేటువంటి విషయాన్ని చెప్పినది ఆకాశవాణి. తలచి జగమాహరిమయమని తలచే కంసుడారనియలు వాడు ఎప్పుడు శ్రీహరి శ్రీహరి. హరి వచ్చాడా? ఎక్కడ ఉన్నాడు? ఏదో కమ్మడి వాదన వస్తే హరిమాలిక గంధం అనుకుంటాడు. ఏదో ఇట్లా దోమ చీవును కనిపించాడు, హరి ఖడ్గం పెట్టాడు అనుకుంటాడు. ఎప్పుడు హరి 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 హరి. ఈ విధంగా 6 మరణం అయిపోయింది. 7వ సంతానమే రావాలి, గర్భం ధరించాలి. ఇక ధరించలేదు. అప్పుడు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు మాయాదేవిని ఆహ్వానించాడు. బ్రహ్మంగా మాయాశక్తి, మాయాదేవి, దుర్గాదేవి అంతా ఒకటి. ఆ పిలిచి అమ్మాను ఒక పని చెయ్యాలి. ఏమిటి? ఏమి లేదు. ఇప్పుడు 7వ గర్భంలో ఎవరున్నారు? గర్భం ధరించింది ఎవరు? దేవకీదేవి. అందులోకి ఎవరు వచ్చారు? అనంతుడు వచ్చాడు. ఆయన ఆదిశేషుడు అందులో ప్రవేశించాడు. శ్రీహరి అంశతోటి వచ్చి ఇప్పటికీ పెరుగుతున్నాడు. ఇప్పుడు ఆ గర్భాన్ని నువ్వు ఏం చేయాలి? 7వ గర్భాన్ని తీసేయాలి. తీసి దాన్ని ఎక్కడ? వసుదేవుని యొక్క భార్య. అందరు పారిపోయినారు. కంసుడు ఏం చేశాడు? తండ్రి వద్దంటే తండ్రిని కూడా చెరసాలలో పెట్టాడు. ఉగ్రసేన మహారాజు వాడే రాజుగా ప్రకటించుకున్నాడు. దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళంతా నగరాన్ని విడిచిపెట్టి పారిపోయినారు. ఆ సందర్భంలో రోహిణి కూడా పారిపోయింది. నందరాజు ఇంట్లో ఉండడం ప్రారంభించింది. ఇప్పుడు మాయాదేవికి చెప్పాడు, ఈ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని తీసుకుపోయి నందరాజు ఇంట్లో ఉన్నటువంటి రోహిణి యొక్క గర్భంలో ప్రవేశపెట్టాలి. తర్వాత ఏం చేస్తావో తెలుసా? యశోదమ్మ ఉంటుంది అక్కడ, నందరాజు భార్య, ఆమె గర్భంలో ప్రవేశించాలి. అదే సమయంలో నేను 8వ గర్భంలో ఇక్కడ ప్రవేశిస్తా. ఎక్కడ? దేవకీదేవి గర్భంలో. అప్పుడు మళ్ళా మా నాన్నగారు వస్తారు, నన్ను అక్కడ పెడతారు, నిన్ను ఇక్కడికి తెస్తారు. ఆ దుర్మార్గుడు చూస్తాడు, సంహరిస్తా అంటాడు. అప్పుడు నువ్వు వాడిని హెచ్చరించి వెళ్ళిపోవాలి. ఓ ఇంత చూస్తాడు ఆయన. పరమాత్ముడే తన పుట్టుక కోసమని ఇంత ఉపోద్ఘాతాన్ని తయారు చేసుకుని వాడికి కూడా తెలిసిపోయింది. కంసరాజు 7వ గర్భం పోయింది. ఇక వచ్చేదేది 8వ గర్భంలో ఎవరు ప్రవేశించారు? శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. ఈ గర్భవతి ఏం జరగానే ఒకసారి చూద్దామని వచ్చాడు చెరసాల. వస్తే మెరిసిపోతుంది చెరసాల, జగజ్జగాయమానంగా వెలుగులతో ఉన్నది. కారణం ఏమిటంటే ఆమె గర్భం నుంచి కాంతులు వస్తున్నాయి. వచ్చినటువంటి వాడు ఇందులో గర్భంలోకి వచ్చాడు అనుకున్నట్టే శ్రీమన్నారాయణుడే ఉన్నాడు, నన్ను సంహరించేవాడే ఉన్నాడు, వీడిని ఇక్కడనే సంహరిస్తే బాగుండు అనుకున్నాడు. కానీ మళ్ళా అనుకున్నాడు కదంటే
ఎవరిని చంపాలి? స్త్రీ హత్య. అందులో చెల్లెని చంపాలి. ఎందుకు? కానీ నా దగ్గరనే ఉన్నారు కదా, వాడు పుట్టిన తర్వాత చంపుతా, మరి నాకెందుకు ఈ బుద్ధి పుడుతున్నదని మళ్ళా అనుకుంటున్నాడు. మళ్ళా ఎందుకు? జరగాల్సింది జరుగుతుంది కాబట్టి బుద్ధి అనేటువంటిది మారిపోతుంటుంది. అయినా చేసేది లేక వాడు సరే చిరకాల్లో గట్టి ఏర్పాట్లన్నీ చేయించాడు, బందోబస్తు అంతా. జాగ్రత్తగా చూడండి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇప్పటికి పుట్టిన వాళ్ళు 6 పోయినారు, 7వ వాడు ఎక్కడికి పోయినాడు, 8వ వాడు గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? క్రమక్రమంగా నెలలు నిండుతున్నాయి, నవమాసాలు మోస్తున్నది. అప్పుడు ఎవరు వచ్చారు చెరసాల్లోకి? రాత్రి పూట బ్రహ్మదేవుడు, రుద్రుడు, ప్రజాపతులు, దేవతలంతా వచ్చారు ఆహ్వానం చేయడానికి. ఎవరిని? పరమాత్ముడు. ఎక్కడ ఉన్నాడు? దేవకీదేవి గర్భంలో ఉన్నాడు. పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, దుష్ట శిక్ష రక్షణ చేయడానికి ఏం చేస్తున్నావా స్వామి, నీకు స్వాగతం సుస్వాగతం అని ఆ విధంగా చెప్పారు. నువ్వు దుష్ట శిక్షణ చేయడానికి వస్తున్నావు, మళ్ళా ఈ కార్యాన్ని అంతా నిర్వహించుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి రావాలి అని చెప్పి ప్రార్థించి వాళ్ళంతా కోరుతున్నారు. గురుపాఠీ నమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్షమాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృఖ్యదమిలాభారంబు వారింపవే. ఎన్నో అవతారాలు ధరించావు తండ్రి. మీనావతారంలో వచ్చావు, తర్వాత కూర్మావతారం, వరహావతారం, నరసింహావతారం, వామనావతారం, ఇంకా పరశురామావతారం, ఇవన్నీ ధరించి రామావతారం కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వు రాబోతున్నావు తండ్రి అని చెప్పి ఆ విధంగా ఆహ్వానించారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకేంటి ముహూర్తం రాని పెట్టింది శ్రావణ బహుళ అష్టమి అనేటువంటి. ఎవరు జన్మించాలి? శ్రీహరి జన్మించాలి. పొద్దు పోయింది, చీకట్లో గమ్ముకోనండి. నిన్న వానబడ్డ చూడు, అలా మొదలైపోయింది. ఘోరమైనటువంటి వాన, గాలి, రెండు చీకట్లు కమ్ముకున్నాయి. ఎవరికి కనిపించినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి లోపల అర్ధరాత్రి కూడా అయిపోయింది. ఆ అర్ధరాత్రి వేళగా ఎవరు? దేవకీదేవి ప్రసవించేటువంటి సమయం ఆసన్నమైనది. ఆ ప్రసవం జరగడానికి ముందుగా ఘోరమైనటువంటి వర్షం. ఆ విధంగా ఉన్నటువంటి తరుణులు, అక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇవాళ జరగబోతుంది. ఏం చెప్పాడు వాడు? వెంటనే పిల్లవాడు పుట్టంగా నాకు చెప్పా, అప్పుడు నేను వస్తా అని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. వాడు ఎవరు? కంసరాజు. తండ్రిని అయితే చెరసాలలోనే పెట్టాడు. వాడికి అడ్డు అదుపు అన్నటువంటిది లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి తరుణంలో చిన్న పిల్లవాడు పుట్టాడు. ఎలా పుట్టాడు? మామూలు పిల్లవాడిలాగా పుట్టలే, విష్ణుమూర్తిలాగానే పుట్టాడు. నల్లగా ఉన్నాడు, 4 చేతులు ఉన్నాయి, మంచి అజానుబాహుడు. అంటే ఇక్కడ దానికి అందుతున్నాయి చేతులు, అవి కూడా. ఆ పిల్లవాడిని చూసినటువంటి వసుదేవుడు పరవశించిపోతున్నాడు. జలధర దేగు ఆజాను చతుర్బాహు సరసీరుగాక్షు విశాలవక్షు చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటి సూత్రు కంకణ కేయూరు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాడు వైడూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచి చాలు భక్తలోక బాలు కరుణాలవాలు కృపా విశాలు సూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. వంగిపోయినాడు వసుదేవుడు. గోపాల కృష్ణ భగవానికి, శ్రీ కృష్ణ భగవానికి. అప్పుడుగా యశోదమ్మ చూసింది, వసుదేవుడు, దేవకీదేవి చూసింది, పిల్లవాడిని చూసింది, ముద్దులు అలుకుతున్నాడు. అప్పుడు ప్రార్థన చేసిందమ్మ. వసుదేవుడు సంతోషంలో ఉన్నాడు, ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉన్నాడు. దేవకీదేవిని పరమాత్మ ఉద్భవించావా తండ్రి అనుకున్న ప్రకారంగా
దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయడానికి వచ్చినటువంటి అవతారం తల్లి. ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు ఇలా ఉంటే దుర్మార్గుడు అయినటువంటి నా సోదరుడు కూడా ఉన్నాడు సంవత్సరాలు, వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడే నిన్ను పట్టుకుంటాడు, ఇక్కడనే నిన్ను సంహరించి పారేస్తాడు. నువ్వు ఈ రూపంతో ఉండద్దు తండ్రి, మారిపోవాలి. నేను చూడలేకపోతున్నా ఈ కాంతిని, ఈ రూపాన్ని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మాంస నేత్రంతో మీ దర్శనాన్ని ఈ విధంగా చేయలేనండి అని ఆ విధంగా చెప్పితే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నా యొక్క విషయం మీరెవరో తెలుసా? కృష్ణి అనేటువంటి కృష్ణి ఎవరానే ఇప్పుడు పూర్వజన్మలో పూర్వయుగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా నా కోసము 12,000 సంవత్సరాల తపస్సు చేశాను. అప్పుడు మీకు నేను కుమారుడుగా వచ్చాను. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడు వచ్చావు? అదితి కశ్యపులకు వామనుడుగా జన్మించాను. అది 2వ సంతానం. అప్పుడు 2వసారి వచ్చాం మీ కడప. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా దేవకి వసుదేవులుగా మీరు వచ్చారు. ఇప్పుడు మీకు ఈ విధంగా జన్మించడం జరిగింది. ఇక మీకు జన్మంటూ లేదమ్మా. ఎప్పుడు ఏమైపోయినట్టు జన్మ లేదంటే మీరు ఇక మోక్షమునకు వెళ్ళగలరు. సూతపుడు కృష్ణి మొదటి, ఆ 2వ తరం అదితి కశ్యపుడు, ఇప్పుడు దేవకి వసుదేవుడు. ఈ విధంగా 3 జన్మల్లో మీరు నాకు తల్లిదండ్రులుగా ఉన్నారు, మీ కుమారుడిగా వచ్చాను. ఇక మీకు జన్మంటూ లేదు, మోక్షానికి వెళుతారు అనేటువంటి విషయాన్ని చెప్పి నాన్న అన్నాడు ఒకసారి. ఎవరికి? వసుదేవుడిని విడిచాడు. ఇక ప్రయాణం అవుతున్నాడు, వర్షం పడుతూనే ఉంది. ఆయన వచ్చాడు, పని శేషుడు వచ్చాడు. ఈయనకు చినుకులు పడకుండా బాగా ఉపకారం కావాలి కదా. ఆయన వస్తూ ఉంటే పాపం ఒకసారి ఇలా వచ్చాడు, చేతులు వచ్చాడు ఒకసారి. ఎవరు? కృష్ణయ్య. ఆ విధంగా పెడుతుంటే యమునా నగడ్డం వచ్చింది. అది దాటాలంటే యమున మార్గం విడిపోయింది, 2గా పాయలుగా మారిపోయింది. అందులోంచి ప్రయాణం అయినాడు. అక్కడ కొంత దూరం వెళ్ళాడు, నందరాజు యొక్క రేపల్లెకు చేరాడు. ఆయన గృహానికి వెళ్ళాడు. ద్వారాలన్నీ తెరుచుకొని ఉన్నాయి. లోపలికి ప్రవేశించాడు. యశోదమ్మ ఉన్నటువంటి గదిలోకి వెళ్ళాడు. ఆమె నిద్రపోతున్నది. పక్కకి ఎవరున్నారు? ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయిని చూశాడు, పక్కకు పెట్టాడు. ఈ పిల్లవాడిని ఇక్కడ పడుకోబెట్టాడు. ఆ అమ్మాయిని తీసి మళ్ళీ పెట్టుకున్నాడు, చుట్టుకున్నాడు, నెత్తిన పెట్టుకున్నాడు. ఇక వెళ్ళలేకపోతున్నాడు, కొడుకున్నాడు. అక్కడ అడుగులు వేయలేకపోతున్నాడు. ముందరికి 2 వేస్తే వాడు వెనక ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. ఇక తప్పదు అని చెప్పి అక్కడి నుంచి దృఢ నిశ్చయం చేసుకున్నటువంటి వాడే ఆ అమ్మాయిని పట్టుకుని వాళ్ళ తిరుగు ప్రయాణమై మళ్ళీ చెరసాల్లోకి వచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దేవకీదేవి చేతికి ఇచ్చాడు. ఆయనకు బెడీలు పడ్డాయి. ఎవరికి? మళ్ళీ తలుపులు వేసుకున్నాయి, తాళాలు వేసుకున్నాయి. వాళ్ళంతా గుర్రు. మళ్ళా అందులోంచి ఇంకేంది పిల్లని ఎత్తుకుని చూసుకునేది క్యావని ఏడిచింది ఒక్కసారి. అప్పుడే వాళ్ళకి వినిపించింది, అరే ప్రసవం అయిపోయింది, రాజుగారికి చెప్పాలి, పద పద పద. అయ్యా మహారాజా, కంసరాజా, మీ చెల్లెమ్మ ప్రసవించింది, కొడుకు బిడ్డ ఎవరో వచ్చారు. వాళ్ళకైనా ప్రసవం జరిగింది. అన్నాడికి ఖడ్గం తీసుకున్నాడు, ఉత్సాహంతో వచ్చాడు, చెరసాల్లోకి వచ్చాడు. ఆమె ఇట్లా పెట్టుకున్నది కనిపించకుండా. ఎవరు? దేవకీదేవి. కొడుకు కాకుంటే మాత్రం, అమ్మాయి అయితే మాత్రం ఏంటి, ఎవరి అమ్మాయి అయితే ఏంటి, ఆ విధంగా రక్షణ చేయాలి. ఇచ్చేయండి ఆ పిల్లవాడిని, ఎప్పుడే సంహరించాలి అని దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఆమె, అన్నయ్య కొడుకు కాదు, అమ్మాయి పుట్టింది, ఎవరైతే ఇచ్చేయన్నాడు. పనికిరాదు అన్నయ్య. అన్నా క్షమింపుమన్నా తగదల్లుడు కాడిది మేనగోడలవు మన్నన సేయుమన్నా విను మానిని చంపుట రాచపాడి కాదన్నా సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోగపోవన్నా ప్రవత్సహోదరి గదన్నా నిన్ను శరణంబు వేడదన్. అన్న అన్న అని 10 వార్లు చెప్పినప్పటికీ కూడా వాడిని హృదయం ద్రవించలేదు. ఆమె ఇవ్వడానికి ముందుకు రాలి లాక్కున్నాడు. ఒక్కసారి కాళ్ళు పెట్టాడు, ఒక్కసారి మీదికి వేశాడు. కింద పడితే కడకం పడదామని లేక నేలకు కొడదామని వేసేసరికి పైకి లేచింది ఆ అమ్మాయి. ఒరే దుర్మార్గుడా కంస, నీకు చావు లేదనుకుంటున్నావు కదా. అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడు నిన్ను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎక్కడో పెరుగుతున్నాడు. నువ్వు లేదనుకోకు. ఒక ఆడదాన్ని చంపడానికి సిగ్గు చెవిలా నీకు? ఎలా చేస్తున్నావు చంపడానికి? తోడముట్టిని చెప్తే కూడా వినవా?
నేను ఒక ఆడపిల్లనని కూడా గ్రహించవా? కాబట్టి ఇప్పుడు ఏమైతుంది? నీకు మరణం సత్యము. నిన్ను సంహరించేవాడు పుట్టాడు, ఎక్కడో పెరిగి పెద్దవాడవుతున్నాడు. కాబట్టి నీకు జరగాల్సింది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పి ఆమె అదృశ్యమైపోయింది. ఆమె కూడా వరం ఇచ్చాడు. ఆమె ఈశ్వరి రూపంలో ఉంటుంది. మరి అన్ని లోకాల్లో అన్ని ప్రాంతాలు సంతానం లేని వాళ్ళకు సంతానాన్ని కలగజేస్తుంది ఆమె. ఎవరు? జగదీశ్వరి. ఎవరు? ఆ మాయాశక్తి. ఆ వరాన్ని ఇచ్చాడు ఎవరు? పరమాత్ముడు ఇచ్చాడు ఈ పని చేసేందుకు. అందుకే ఏమంటారు? నారాయణి అంటే ఎవరు? శక్తి. పార్వతిని ఏమన్నాం? విష్ణుమూర్తికి చెల్లె అన్నావా? ఎలా చెల్లె అయింది? ఇప్పుడు కృష్ణుడు